శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో నిన్న రావణాసురుడు వరం కోరితే ఆ స్వామి ఆయన ఆత్మలింగాన్ని సమర్పిస్తాడు. మరి ఈవేళ ఏం జరిగిందో చూద్దాం. ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతము బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు, లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. మరి శివుడు వరం ఇచ్చాడు కదండి, ఆత్మలింగాన్ని ఇచ్చి ఆయనకి, నువ్వు ఈ పర్వతాన్నంతా ఏం చేసుకుంటావు? నేను ఆత్మలింగాన్ని ఇస్తానని ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆత్మలింగాన్ని ఎలా ఇస్తావు నువ్వు అంత దుర్మార్గుడికి అని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మ కూడా చెప్తారండి అని వాపోయారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను, వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు, ఉపాయం ఏదన్నా ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే చేయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించారు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నము చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకి పోతున్నాను అని చెప్పాడు. అని ఆత్మలింగాన్ని కూడా చూపించాడు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతుంటే అది రావణ, ఆయన్ని నారదుడు మాటల్లో పెట్టి ఇలాగా చెప్తున్నాడండి. రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నిటినీ చంపుతుండేదట. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగము తత్సంబంధమైనదే కాబోలు. నువ్వు తీసుకెళ్ళిన శివుడిచ్చాడని చెప్తున్నావే ఆత్మలింగము, అది కూడా ఇలాంటిదేనేమో. చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పారు ఆయన. ఈ లింగము సత్సంబంధమైనది, దానికి సంబంధించింది అయి ఉంటుంది. ఈ శివలింగము ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివసాయుధ్యము ప్రసాదింపగలదు అని దాని ప్రభావము వివరించబోయాడు. చూడండి, రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవఋషి, రావణ, సంధ్యా సమయము దాటిపోతున్నదే, నీవెలా వెళతావు అని అక్కడే కూర్చోమన్నాడు నారదుడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి వచ్చాడండి. అతనిని చూచి రావణుడు, నీవెవరు? ఎవరి పిల్లవాడువు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్యవార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, నాకు సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకాపట్టణము చూపిస్తాను, నీకిష్టమైన అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. అటు చూడండి, గణపతి చిన్న బ్రాహ్మణ వేషాల్లో వచ్చాడు కదా. చివరికి ఆ రావణుడు ఆ లింగాన్ని ఆయనకి ఇచ్చి, ఆయన అంటే స్నానాదులు అవి చేయడానికి వెళ్తాను, నువ్వు ఈ లింగాన్ని పట్టుకో అని చెప్తాడు అన్నాడు. వటువు, అమ్మో, ఇంత బరువైన
శివలింగాన్ని నేను ఎంతసేపు మోయగలను? అయినా రాక్షస నివాసము చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంజోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనినిక మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను. అప్పుడు నీవు రాకపోతే దీనినిక్కడే స్థాపిస్తాను అన్నాడు. అదండి. రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూచాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర్ లింగమని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాసమనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవఋషులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవఋషులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందుతారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. చూశారు కదా, మా మహాబలేశ్వరం ఒకటి, మా గోకర్ణం క్షేత్రం ఒకటి ఎంత గొప్పవో. స్వామి ఆత్మలింగానికి సంబంధించి ఆ మహాపరమేశ్వరుడు అంత బలీనమై అక్కడ ఉండడము మనం అందరం కూడా ఇప్పుడు దర్శించుకుంటున్నామండి. మరి అలాగే 6వ అధ్యాయం సంపూర్ణమైంది. శ్రీ దత్త గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. చాలా అద్భుతంగా ఉంది కదండి. మరి అందరికీ సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.